అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు సుధా. సో అమ్మాయిని అబ్రాడ్ కి పంపిస్తూ ఉన్నారు ఫర్దర్ స్టడీస్ కి, వెరీ హ్యాపీ. సో మీరు అంతకు ముందు కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు? నేను లోన్ గురించే ప్రాబ్లం మేడం మాకు మొత్తం అంతా. ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. సో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వేరే కన్సల్టెన్సీ చేయాలన్నా కూడా మేము ఎలా అంటే వెళ్ళాలా వద్దా అనేది ఆలోచించాను అనమాట. యూట్యూబ్ చూసాను అనమాట. సో చూస్తే దాంట్లో మొత్తం అంతా ఉంది క్లారిటీగా. ఎట్లా అంటే రీసోర్స్ దగ్గరికి వస్తాయి. సో ఏ ఆఫర్ లెటర్స్ వచ్చినా సో లోన్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు అని చెప్పేసి అని ఉందన్నమాట. నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా భయం వేసింది. అంటే పాపని నేను ఒక్కదాన్ని పాపను చూసుకునేది. సో దానివల్ల బయట ఎక్కడైనా కన్సల్ట్ చేయాలంటే ఫీజులు ఏమైనా తీసుకుంటారా ఏమో అన్నట్టు ఇంకా నేను ఎక్కడ బయట కన్సల్ట్ చేయలేదన్నమాట. సో రీసోర్స్కి వచ్చిన తర్వాత మొత్తం ప్రాబ్లం అనేది కూడా మొత్తం ఉన్నది ఉన్నట్టు క్లియర్గా చెప్పాను. వాళ్ళు కూడా వాళ్ళ తరపున ఏమవుతుంది, ఇది క్లియర్గా అవుతుంది, ఇన్ని రోజులు అవుతుంది అని చెప్పేసి మాకు క్లారిటీ ఇచ్చారు. రీసోర్స్ నుంచి సపోర్ట్ అయితే ఫుల్గా ఉంది మాకు. దానివల్ల మాకు ఏ ప్రాసెసింగ్ ఫీజు కానీ అది కానీ ఇది కానీ పేస్ చేయడం కానీ అట్లా ఏమి లేదు ఇప్పటి వరకు కూడా. సో వీసోర్స్ త్రూ మీరు మీ అమ్మాయిని పంపిస్తున్నారు. అండ్ అదర్ స్టూడెంట్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అబ్రాడ్ లో చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ కి మీరేం చెప్తారు? ఆల్రెడీ నేను మా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇద్దరికి ప్రాసెసింగ్ మొత్తం అంతా చెప్పాను. వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ ఇక్కడికి రావడానికి రెడీ అయ్యారు. సో వాళ్ళని బట్టి కూడా ఇంకా వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. మాకైతే చాలా హ్యాపీగా ఉంది రీసోర్స్ గురించి. అలాగే మా వెస్ట్ గోదావరి అక్కడ తణుకులో కానీ తాడేపల్లిగూడలో కానీ పెడితే బెటర్ ఆప్షన్ అని అక్కడ పెట్టాలి అంటున్నారా? అవును మేడం. ఎందుకంటే చాలా మంది రాజమండ్రి వైపు కానీ వెళ్తూ ఉంటారు కదా. సో అక్కడ దగ్గరలో వాళ్ళు కూడా ఉంటే కనుక సో బెస్ట్ కన్సెషన్ నేను అనుకుంటున్నా. సో సార్ వాళ్ళు కూడా చెప్పాను నేను. సో బాగుంది, మీ సజెషన్ అనేది బాగుంది. నాకైతే చాలా హ్యాపీ మేడం. ప్రెసెంట్ అయితే పాప వెళ్ళొద్దో వెళ్ళదా అని అనుకున్నాను. అన్ని నాకు మొత్తం 4 రోజులు మొత్తం మూసిపోతే ప్రెసెంట్ ఇదే తెలిసిందన్నమాట. సో వీసోర్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తా? It's the best thing. Speechless. These are the happy tears from me and my mother. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఏం చెప్తారు ఫైనల్ గా ఒక్క మాట వీసోర్స్ గురించి చెప్పాలంటే? బెస్ట్ మేడం. ఇది మాకు ఒక తల్లిలాగా తండ్రిలాగా ఆదరించింది వీసోర్స్ అనేది మాకు 100%. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.